ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిమ్ నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ the national media, I want to highlight to you that these barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the chief minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది.